ఏంది అచ్చం దూడల్లాగా ఉన్నాయి. ఇప్పుడు అది నిన్ను అలానే అంటే నువ్వు దూడలాగానే ఉండవని. బావా దాని కాలు ఏంది అంత ఉంది. అమ్మో నిజంగా నీకు బలి డేంజర్ అయ్యింది. దాని కాలు చూడు ఎంత ఉంది. ఎండకి మెరిసినట్టుంది రాజా. కే చెట్టు కింద పడుకోండు. ఏ రాజా ఈ ప్లేస్ మాత్రం రావద్దు. వస్తే నేను నడవలేను. ఏ పుట్టింటికి తీసుకెళ్ళి అంటావు. మీ పుట్టింటికి తీసుకొని వస్తే ఏంది నడవలేనంటావు. హాయ్ హలో అందరికీ, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన తిరుపతిలో ఉన్న అతిపెద్ద జూ పార్క్ అయితే వచ్చేసాం. ఈ రేంజ్లో బయలుదేరి వచ్చాము. జూ పార్క్ వచ్చేటప్పుడేమో టికెట్ ప్రైస్ వచ్చేసి ఒక పర్సన్కి 70 రూపీస్ ఉంది. లోపలికి వచ్చాక స్టార్టింగ్లోనే వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అంటే గంటకి సైకిల్కి వచ్చేసి 25 రూపీస్, ఎలక్ట్రిక్ స్కూటీకి వచ్చేసి గంటకి 100 రూపీస్ ఉన్నాయి. హలో శ్రీవారు, ఎక్కడికి వచ్చాం? ఈరోజు మన తిరుపతిలో ఉన్న అతిపెద్ద జూ పార్క్ వచ్చేసాము. ఎందుకు వచ్చావా? ఇక్కడ నీలాంటి జంతువులు ఉంటాయని చూసేదానికి. వద్దుకు చిరుతపల్లి. ఇదే మొన్న తిరుపతి అంతా తిరిగింది. ఇప్పుడు బొమ్మ అయిపోయింది చూడండి. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఇక్కడ వచ్చేసి చుక్కల తాబేలు అండి. ఇది మనకి చాలా లాంగ్లో ఉన్నింది, కొంచెం క్లియర్గా లేదు. దానికి ఒక చుక్క నీళ్ళు కూడా పోయిలే వాళ్ళు. ఆ ఎండకి నిగిడిసి వస్తుంది అది. అంతా డొల్ల, లోపలేం లేదు. కామన్ ఇదిగోండి, కామన్ బజార్ అంట. ఒకసారి మొత్తం చూపించు. ఏం కనిపించలేదు కదా, అక్కడ ఏం లేదు కనిపించేదానికి. అన్నీ ఖాళీగానే ఉన్నాయి. నెక్స్ట్ ఏరియా ఎక్కాయి కదా మేడం. ఈ అంతా యాంగ్రీ బర్డ్ గేమ్లో ఉండే పక్షులు ఇవి. వావ్, నా కోసం అంతా అసలు ఏంది ఇంత విచిత్రంగా ఉన్నాయి. నా కోసం పెట్టని దాగలవా? లోపల పోతే ఆ ముక్కుతోనే పొడి చంపేస్తాయి. బాగుంది కదా. మొన్న వచ్చినప్పుడు ఇవి కనిపించలేదు. అవును, అసలు ఎగరడం కూడా చూడు. పేరేంటి? గ్రేట్ ఇండియన్ హార్న్బిల్. జంపింగ్ చేస్తుంది. జంపింగ్ 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 జపాంగ్ జంపింగ్ 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 రెండే ఉన్నట్టు. మనలాగే అవి కూడా జంట పక్షులు శ్రావణి. ఏంటి? మనలాగా అవి కూడా జంట పక్షులే అంటున్నా. వీటికేం బాగానే వేస్తాలే. ముక్కుతో బాయ్ చెప్పింది. నా కోసం ఒక జింకని తాగలవా? కనిపించిందల్లా కావాలంటే నేనేం జూ పార్క్ కొనను కాదు. వేసేసావా? ఇక్కడ వచ్చేసి నేను చిన్నప్పుడు డిస్కవరీ ఛానల్లో చూసిన కొంగలు ఇవి. ఈ ప్లేస్ మాత్రం రావద్దు. వస్తే
ఆడొచ్చే వాసనకి కడుపులో తిప్ప వాంతి వచ్చేస్తుంది. ఎందుకు మాత్రం రావద్దు. కొంగల్ని ఎప్పుడైనా తిన్నా? ఎలక్ట్రిక్ స్కూటీ తీసుకోవడం బెస్ట్, నడుచుకోవడం బెస్ట్? నడుచుకుంటా పోవడమే బెస్ట్. ఎందుకు? ఒంట్లో ఉన్న కొవ్వు తగ్గద్దని. కొవ్వు తగ్గద్ది, ఖర్చులు తగ్గుతాయి. ఇస్తున్నారు అనుకున్నా అప్పటికే జూ పార్క్. నీకు ఇంటి దగ్గర ఈ బాటిల్కి నీళ్ళు పోయమన్నప్పుడే అర్థం కాల. 20 రూపాయలు పెట్టాడు బాటిల్ కొనడం ఎందుకు ఆలోచించి నీళ్ళు పోపిస్తుంటాను. ఎన్నిసార్లు వచ్చినా ఈసారి మన కళ్ళతో వాళ్ళకి చూపించాలి అని వచ్చాను. పోయినసారి కూడా ఎండాకాలంకి వచ్చాను. సరే పద. ఇదిగోండి, ఇవే బ్లాక్ స్వాన్ అంట. అంటే నల్ల బాతులా, హంసలా? మనకంత ఇంగ్లీష్ రాదమ్మా. నల్ల హంస నేనున్నాను కదా, చూపించు. చెప్పు. నల్ల హంస దాన్ని. ఇదిగో పట్ట, పాములు పట్ట, చిన్న పట్ట. కుంకుమ, పసుపు కుంకుమ తేకూడదు కొంచెం. ఈసారి నాగులు చోతుకెళ్ళి కాదు, ఎలాగో ఈరోజు ఒక సండేనే కదా, అటు పోయి ఒకటి పట్టుకొని వస్తే అయిపోదు. నల్లగొండ జూ పార్క్ వాళ్ళు పట్టుకొని రా. ఎట్లా రావాలి? ఇప్పుడు ఎవరు బాహుబలి? నేను దేవసేన. పడుకో. పేర్లేమో ఘనంగా రాస్తారు, కనిపించేటట్టు దగ్గరలో ఏది ఉండదు. సొక్కలు తిప్పాడు, ఆ దిప్పు ఆడన్నా ఉంది. ఇవన్నీ నుంచి ఇంగ్లీష్ స్కోపేసి చూడాలి. మేము రాంగ్ టైంలో వచ్చినట్టున్నాం. ఒక్క జంతువు మా దగ్గరలో ఎక్కడా కనిపించలేదు. వాటికి ఎండకి సుస్థి అయినట్టుంది. అక్కడ ఎక్కడెక్కడో చెట్ల కింద పడుకో ఉన్నాయి. ఐకమత్యమే మహాబలం అని చెప్పి తెలియజేసేదానికి గుంపుగా ఉండేది. లేకపోతే వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు పిల్లలు కానీ ఉంటారు. ఆ పిల్లకాయలందరూ కలిసి మెలిసి హ్యాపీగా బతికేస్తాం. వీడియో కోసం నడుచుకుంటూ వస్తున్నది. ఈ అమ్మ కెమెరా చూస్తే వీటికి కూడా రీల్స్ చేయాలని. అది మనం ఏదో పెడతామని వస్తుంది. మా కాడ ఏం లేదు. వాటర్ ఉన్నాయన్నా ఏంది అంచం దూడల్లాగా ఉన్నాయి. ఇప్పుడు అది నిన్ను అలానే అంటే నువ్వు దూడలాగానే ఉండవని. ఏంటమ్మా, ఏం కావాలి బంగారం? ఇది అమ్మ, పిల్లలు మనలాగా. ఇది నువ్వు, ఇది నేను. మనలాగా బాకు, నీలాగాను. వాటితో ఉన్న బాల్స బాకు, అవి నీ జాతికి సంబంధించినవి. శ్రావణి, హోటల్లో ఆడదేదో మగదేదో చెప్ప. వీడు మగోడు, అది ఆడదు. మగోడికి పెంచమంటుంది. దాన్ని బట్టి నీకేమవుతాయిందా? మగోడు పెంచాలి, ఆడంటే ఆడు ఇసిరేస్తారు అన్నట్టు కాదు. జంతువులలో అయినా, పక్షులలో అయినా, మనుషులలో అయినా మగవాళ్ళు అందంగా ఉంటారు. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. కంచి అడ్డం పెడితే ఏం పెట్టినరో కూడా గాని రాకపోతుండే. ఇదిగోండి ఫ్రెండ్స్, లోపల ఒక మంచి ముద్ద ఉంది చూడండి. శ్రావణ్, దీని పేరు చదువు. లేడీ
ఫీసెందో ఈ పేర్లు మనుషులకు అర్థమయ్యే పేర్లు కదా. కొంచెం మంచిగా కనిపిస్తే బాగుంది, అందుకే బయట పెట్టినట్టు. మంచిగానే కనిపిస్తుంది. ఆడట క్లారిటీగా లేదు, ఇది ఏడని చూసుకోవచ్చు. ఇది ఎట్లా ఉంటుంది అనమాట, సేమ్ ఇలానే ఉంది. కాకపోతే ఏడకంటే ఆడ రంగులు రంగులుగా ఉంది. అదిగో నేను నడవలేను. ఏ పుట్టింటికి తీసుకెళ్ళి అంటావు, మీ పుట్టింటికి తీసుకొని వస్తే ఏంది నడవలేనంటావు అంటే? ఇవే బాహుబలి సినిమాలో ఉన్న దున్నలు. అవి తిండి మూడ్లో ఉంటాయి, ఏడొస్తాయి. అరే నా మాట వినింది, అది వస్తూ ఉంది. వావ్, వెరీ గుడ్ బుల్, వెరీ గుడ్ వెరీ గుడ్. మనతో అట్లనే ఉంటుంది. మనకి దాని లాంగ్వేజ్ తెలిసే, పట్టుకో దాన్ని ఎలా పిలవాలి చెప్తా. అంటే వచ్చేస్తుంది అనమాట. అది వచ్చేదేమో కానీ వాళ్ళు వెళ్ళిపోతాండ్రు. అట్లుంటుంది మన ధోని. ఇప్పుడు నువ్వు రానాలాగా పోయి గుద్దుపా. ఎగరతా కానీ నేను గుద్దేసరికి దెబ్బ అయిపోతా. దాని కొమ్ములు చూడు ఎట్లనే. ఆడుంది మంచి సరైన గిత్త బుల్. బావా నేను వెళ్ళిపోతా. ఫ్రెండ్స్ మనుపోతంట, ఇదిగోండి ఎలా ఉందో చూద్దాం. ఇదే మనుపోతు. నన్ను పెళ్లి చేసుకుని నువ్వేమేమి పోతా? నేనే ఏదో ఒక పోతుండే, నువ్వైతే మనుపోతే. అదిగోండి పైన జూ పార్క్లో అమ్మే ఐటమ్స్, ఫ్రూట్స్. ఆ ట్రిక్ ఏంటో చెప్పు. గోలీ సోడా ఎప్పుడైనా ఇవ్వండి, ఈ సైడ్ ఉంది కదా, ఇలా ఉండే సైడే తాగాలి, అప్పుడే వాటర్. ఇటు సైడ్ తాగితే ఆ గోలీ వచ్చి సందుకి అడ్డం పడిపోతుంది. ఓకే, మాకు తెలుసులేరా. కనిపెట్టా, నేనే సైంటిస్ట్. ఎలా ఉందా, ఎలా ఉందా నిజం చెప్పు. చల్లగా ఉంది, బాగుంది. టేస్ట్ అయితే వేడిగా ఉంటుంది, బాగుంది. తిరుగుతూ లైన్ సఫారీ దగ్గరికి అయితే వచ్చేసాం. లైన్ సఫారీకి ఆల్రెడీ ఒకసారి వెళ్ళున్నాం. 50 రూపీస్ ఏమో టికెట్. లోపల లైన్స్ కనిపించచ్చు, కనిపించకపోవచ్చు, చెప్పలేము. అందుకే ఈసారి అయితే తోడేలని పెట్టారు. చుట్టుపక్కల ఏడ కనిపించట్లే, ఎక్కడ దాంకొని ఉన్నది. ఎంతలా ఏరియాలో ఒకదాన్ని పెడితే మరి ఏడ కనిపిస్తుంది అది. ఈ బడ్స్ దగ్గర సౌండ్ బాగా ఎక్కువగా వస్తుంది, అది బాగా గలబాగా ఉంది. కొంచెం మీకు డిస్టర్బెన్స్గా ఉంటుందేమో, ఏమనుకోవద్దు. వీటి పేర్లు ఏంటో, ఇది ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి మనకు తెలియదు. ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి మీరు చూడండి. ఏదో డిఫరెంట్గా ఉన్నాయి, కలర్గా. ఏమైనా ఎరిగినాయి అయిందే. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. చిన్నప్పుడు మేము కూడా
ఈ పిల్లల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా నాకు చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. మా సార్ వాళ్ళు కూడా మమ్మల్ని చిన్నప్పుడు మా ఊరు నుంచి 4 కిలోమీటర్ల దూరంలో కోటితీర్థం అనే ఒక దేవాలయం ఉండేది. ఆ దేవాలయం దగ్గరికి మమ్మల్ని ఇలా టూర్‌కని తీసుకెళ్ళేవారు. ఆ విజువల్స్ అన్నీ ఒక్కసారి కళ్ళ ముందు కనిపించాయి నాకు. మనం ఏదో పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళం అనుకుంటారు, పిచ్చ కొట్టుడు కొడతారా. దా బయటకు రా. ఎవరా ఎందుకు వస్తారట? అబ్బా అంత రాలే. తెల్ల కాకరు కాదు, కాకరు అక్కడ ఉంది, తెల్ల కాకరు. బయటకు రండి. ఏమి సారీ బ్రో. బాయ్. ఆఫ్రికా బూడిద రంగు చిల్లక్క. అవునులే, అవి నువ్వు సేమ్ రంగు ఉంటే ఆడ కనిపిస్తున్నావు. అసలు ఏంది కెమెరాలో కనిపించలేదు. అలా పెట్టారు. ఈ అమ్మ ఈ కంచి పెట్టినోడు ఇవిడే. కనిపించిన కాడికే చూసుకోండి బ్రదర్. అంతే, నాకే కానరా అట్లా దగ్గర ఉండేవాడికి కెమెరాలో ఏం కనిపిస్తుంది. దీనిందంటే పారద్దురా. దా లెక్కబెట్టు. 10, 20, 30, 40, 50, 100 తెల్లరి దాకా లెక్కబెట్టు. వచ్చినప్పుడు నా కోసం వచ్చిందను. కనిపిస్తున్నాయా వాటి గూళ్ళు భలే తయారు చేశారు కదా. వాళ్ళు చేసి పెట్టారు కదా అని చెప్తున్నా. అక్కడ క్లారిటీ లేకపోతే ఇక్కడ చూసేసుకోండి అంతే. ఎట్లుంటాయి అనమాట. అక్కడ క్లారిటీ మిస్ అయితే ఇక్కడ క్లారిటీ, ఫుల్ క్లారిటీలో అక్కడ కనిపించేస్తుంది బోర్డు మీద. రామచిలకలు అంటే ఇవ్వండి ఇవేనమాట. అప్పుడు ఎప్పుడు చూసినా మాకు పొలాలలో కనిపిస్తాయి బాగా. చెట్ల దగ్గర కూడా చాలా బాగా కనిపించేది. ఇవి రామచిలకలు. ఆహారం ఏమి ఇవ్వకూడదు. బయట ఫుడ్ తింటే దెబ్బ తెచ్చిపోతాయి. పండు కానీ కొరికితే ఆ పండు ఎంత టేస్ట్గా ఉంటుంది. పద. లివింగ్స్టన్ టొరాకో కనిపిస్తుంది. లివింగ్స్టన్ టొరాకో అదిగో అక్కడ కనిపించిందా. దాన్ని లివింగ్స్టన్ టొరాకో అని పిలుస్తారంట. అదిగో వచ్చింది చూడు బయటకి. కదలుతుంది. అసలు అది ఆడ ఉందో లేదో కూడా అర్థం కాదు. చిన్నగా మూవ్ అవుతుంది చూడండి. లవ్ బర్డ్స్ అంటే ఇదే. సూర్యకాంతి చిలక. నిజంగా సూర్యులాగానే ఉంది చిలక కూడా. బ్లాక్ షర్ట్లో సేమ్ హీరో లాగే ఉండవు. ఆ ఊహ ఎంత బాగుందో. హీరో మెటీరియలే ఏంటి? హీరో మెటీరియల్. టైం బాగాలేక ఏం చేస్తుంది, చెట్లలో తిరగాల్సి వస్తుంది. ఇలాగానే అన్నావు అనుకో. నీకు ఎండకి సుష్టి అయిందా? మామూలుగా కాదు, ఎండకి మంచిగా సుష్టి అయింది. కాసేపు రెస్ట్ తీసుకొని పోదాం. అడిగాను వాటర్ ఫాల్స్కి వెళ్దాం అన్నా. నువ్వు ఎక్కడికి తీసుకొని వచ్చావు? జూ పార్క్. ఈ ఎండకి ఎవరైనా జూ పార్క్ ట్రిప్ వేస్తారా? నువ్వు మళ్ళీ అడగకూడదు కదా. ఎందుకని చేస్తున్నా? నేను ఈ తరాన్ని కాదు ఈ తరం భర్తలందరికీ ఓ స్ఫూర్తిదారితగా ముందుకు నడుస్తా. ముందు
ముందు డైలాగ్ సరిగ్గా చెప్పు, తర్వాత మళ్ళీ అంటే అచ్చ తెలుగు రాదు కదా, అందుకే నేను ఈ తరం భర్తలందరికీ ఓ స్ఫూర్తిదాతగా ముందుకు నడుస్తా. ఏంటి వాడి పేరు? బేర్ గిల్స్. బేర్ గిల్స్. డేర్ హిల్స్. బేర్ గిల్స్. డేర్ గ్రిల్స్. బేర్ గిల్స్. బేర్ గిల్స్. సారీ. చూడండి ఎటుపక్క నాకు ఆహారం కావాలి కాబట్టి నేను ఏదో ఒక పెట్టునో పామును చంపి తినాలి. నాకు చాలా ఆకలిగా ఉంది. ఇటువంటిప్పుడే మనం ప్యానిక్ అవ్వకూడదు, స్ట్రాంగ్గా ఉండాలి. ఫస్ట్ మంట పుట్టించాలి. రండి. ఎవరికి? ఇగో నాకు చెరుపుల్లలు అయితే దొరికినాయి. 2 పుల్లలు అయితే ఏరుకొని మంట పెట్టాలి. ఎవరింటికి పెడతావు? జూ పార్క్ పెట్టా. చూసారా, గడ్డి కూడా ఉంది. ఇంకొక 2 రాళ్ళు తీసుకొని కొడితే మంట వచ్చేస్తుంది. అప్పుడు ఇక్కడ ఏదో ఆహారం ఉన్నట్టు ఏదో జంతువు దీన్ని చంపుకుంటున్నారు. దాని మీద చెయ్యి చెప్తారు. ఇదిగో శ్రావణి, నక్క, తోడేలు. అది కూడా పడుకొని, అది కూడా తోడేలు. నా కళ్ళు అంత కనిపించదు. అది కూడా లోపల పడుకొని పడుకునే అది ఉడుము. ఉడుంతే చూపి. ఇప్పుడు ఆ ఉడుము నేను చంపి తింటాను. చూడండి మీరు కూడా. లోపలికి దిగి చెప్పద్దు, లోపల హైనా ఉంది. హైనా ఉంది, లోపలికి దిగు. మరి ఈరోజు మనం వెజిటేరియన్. దమ్మల గుండి. నార్మల్గా మా ఊళ్ళల్లో ఎవరైనా చాలా జంతువులు అయితే కనిపించలేదు. ఎండకేమో ఎక్కడో చెట్ల కింద పడుకొని ఉన్నాయి. ఇక్కడ మన జంతువులను ఇక్కడ బంధించి చూడడమే తప్పు. అలాంటిది వీడు చూడండి, రాయితో కొడుతున్నాడు దాన్ని. మనం చూసేదానికి వచ్చాం, చూసి వెళ్ళిపోవాలి అంతేగాని వాటిని మాత్రం హింసించొద్దు. క్లారిటీ కనిపిదని తెలుసు, అందుకే ఇక్కడ చూసేయండి. ఏం చేద్దాం, అలా ఉంది. ఎండకి వీటికి కూడా సుస్థి అవుతుంది. అంత సీన్ లేదు, సుస్థి అవుతుంది. రకరకాల మూర్చి వచ్చిన పేషెంట్ ఎందను కారణం స్వీట్ హబ్బీ. అది పుట్టుకతోనే వచ్చేసింది నాకు. నేనేం చేశాను? ఎందుకు నేను అంటే నీకు ఇంత ఇష్టం? ఇష్టం నేను చెప్పినాను నీకు. ఈరోజు అయిపోయినా, ఇంటికి రా చెప్తా. నేనే జోక్ చేశాను అనుకోలే. నువ్వే ఇష్టం, నువ్వే ఇష్టం. ఎంత ఇష్టమా? ఏలుగుంటే అంత ఇష్టం. అంటే ఆ ఎలుగుంటే ఒకటి నేను అంటే సరే, అసింహం అంత ఇష్టం. ఏదన్నా మంచిగా దాంతో మంచి అందమైన దాంతో పోల్చి, ఎలుగుబంటి, సింహము అంటే నేను మనుషులను తింటానా? సరే ఓకే, మంచిదంతా. అంటే నన్ను చూడంగానే నీకేం గుర్తొస్తుంది? ఎలుగుంటే గుర్తొస్తుంది. ఏంటి ఈరోజు ఇంటికి రా, నీకు నిజంగానే చెప్తా. అంత అందంగా ఉంది చూడు. అది చెప్పు, ఎంత అందంగా ఉంది చూడు. ఏం తెలుసా నీకు? సరే నన్ను చేసుకున్నాను ఎలుగుంటివా? నేను నా గురించి చెప్పలా, నేను నీ గురించి చెప్పా. నేను ఎలుగుని, నన్ను చేసుకున్నా నువ్వు పెద్ద ఎలుగుంటి. సరే సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. చూడండి ఫ్రెండ్స్, పెద్ద ఎలుగుంటే ఎట్టుంటది. ఇదిగో ఇప్పుడు రియల్ ఎలుగుంట. చెప్తా, అడవిలో తిరిగే ఎలుగుంట ఎలా ఉంటుంది. ఎలుగుంట డ్యాన్స్ కూడా వేస్తుంది. నువ్వే కదా లాంగ్ టూర్ అంట. లాంగ్ టూర్ ఇదే, సాయంత్రం దాకా తిరిగినంత.
సమస్య లేదు, తిరగాల్సిందే. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలంటే జూ పార్క్ రాండి, నేను ఇచ్చే సలహా. వెయిట్ లాస్ అవ్వాలి. సరే రా, ముందుకు పోదాం పా. ఇంకా ఇదేంటి ఎంత దూరం పోయినా ఏం కనిపించలేదు? అసలు ఈ దారిని వచ్చిండ్రా రాలేదా? నువ్వేమన్నా నన్ను పులికి ఏమన్నా ఆహారం వేద్దామని ఉండవా? అందుకే నలుగురు నారాయణ అనమన్నది. ఈరోజు నాకు ఏదన్నా అయితే నువ్వే కారణం. నేను కారణం అవుతా? జూ పార్క్ కూడా బాధ్యత ఎక్కడ ఏం జరిగినా. సర్లే, నీ మీద ఏమైనా అయితే ₹1,00,00,000 తీసుకుంటా, నా లైఫ్ అయినా సెటిల్ అయిపోద్ది. నేను అవసరం లేదా? ఇదేనా మన ఏది హఠాత్ పరిణామాలు జరిగినప్పుడు నేనేం చేయగలుగుతా? ఎవరైనా ఏం చేయగలుగుతారు? నువ్వు పొద్దున్న జూ పార్క్ తీసుకున్నప్పుడే నాకు అర్థం అవ్వాలి ఈరోజు ఏదో ఒకటి చేస్తాను. ఇదే వైట్ టైగర్. ఇది అన్నీ పడుకున్నాను, మధ్యాహ్నం ఇలా పడుకుంటాను. ఇదే వైట్ టైగర్. ఇది అన్నీ నిద్రపోతున్నాయి. నిద్రపోయే టైంలో వచ్చిందమ్మా. అదిగాడు అదిగా పడుకోండి. అది కూడా పడుకోండి చూడు. నీ అవ్వ ₹70 డబ్బులు కట్టేసినాడా? దిస్ ఈస్ ద వైల్డ్ ఎనిమల్. అంత ఉంది అమ్మా, నిజంగా నీకు బలి డేంజర్ అయ్యింది. దాని కాలు చూడు ఎంత ఉందో. ఇందాకేదో అన్నావు కదా? ఏంది? ఏమన్నా చెప్పు. ఇందాక మా ఫ్యామిలీ అన్నావు కదా, ఇప్పుడు మా నాన్న పిలుస్తాను, నీకు అల్లడి సత్కారం చేస్తాను, మర్యాద పదంపై ఉండండి. మా మీద మంచం వేసుకొని చెట్టు కింద పడుకోండి. ఇప్పుడు కాలే, మళ్ళీ వస్తా. ఫీల్ ఓకే, మళ్ళీ ఈసారి ఎప్పుడైనా వస్తాలే. వస్తావు. అడవికి రాజు, ఈ జూ పార్కులో ఉండే మహారాజు. ఇంకా మీరు ఇప్పుడే అర్థం చేసుకోవాలి. ఈ పోస్టర్ చూడంగానే ఎక్కడుందో చూడండి. ఎక్కడ రాజా? ఎండకి మెరిసినట్టుంది రాజా. గే చెట్టు కింద పడుకుందో. ఏ రాజా మెరిసిందా బాగా? ఈరోజు మన బ్యాడ్ లక్ ఫ్రెండ్స్. మన రాజాకి కొంచెం ఎండకి సుస్థి అయిందంట. ఈ ఎండ చెట్ల కింద బండిండు. బాగా మెరిసినట్టుంది. ఎండ లాగి పెట్టి కొట్టింది. రాజాకి మెరిసింది. కొనుక్కోండు. ప్రస్తుతానికి ఇదిగో పోస్టర్ చూసేయండి చాలు. ఏం చేద్దాం? నేను సింహం చూద్దామని వచ్చినా, కానీ సింహం కనిపించలే. మీకు ఎక్కడైనా కనిపిస్తుందేమో చూడండి, మా కళ్ళు బాగాలేకపోతే. ఎక్కడ నా రాజా? అడుగు ఆదుగాడ శ్రావణి, ఆదుగాడ కనిపిస్తుందా? అదిగాడ చెట్టు కింద ఎదురుగా కొనుక్కోండి చూడు. అదిగో చెట్టు కింద పడుకొని. అదిగాడు చెట్టు కింద ఎదురుగా కనిపిస్తుందా? బ్లాక్ కలర్ తల పడుకోండి చూడు, గోడ దగ్గర. అదిగో అంత దూరం మన కళ్ళు పనికిరావు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఉండమా నువ్వా బాగా చెప్పినావు. కానీ ఏమయ్యా మీరు ఎంత కఠినాత్ములా? వీడియోలు ఏమైనా చూస్తారు, సబ్స్క్రైబ్ చేసుకోరు, పాడు చేసుకోరు, వీడియోలు షేర్ చేయరు, లైకులు కొట్టరు. బాగాలేకపోయినా ఒక లైక్ ఏం చేయాలా, ఒక షేర్ ఏం చేయాలా, సబ్స్క్రైబ్ చేసుకోవాలా? ఏందియా మీరా? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
బాయ్ గాయ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్యా, ఇంకొక వీడియోలో కలుద్దాం. మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ వద్దులే, నేను చెప్పను వచ్చే వీడియోలో కలుద్దాం అంతే. బాయ్.